ఏ హాయ్ బాయ్స్ ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? అందరు బాగున్నారా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. సో యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న పబ్స్ అన్ని తిరిగేసాం, బోర్ కొట్టేసింది. ఎన్నొద్దు పాయింట్కి రా. అట్లా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి బెంగళూరులో పబ్స్ బాగున్నారంట. చిక్స్ కూడా చాలా మంది ఉన్నారంట. అట్లా అందరికీ నీకు కూడా చూపించేస్తాను బెంగళూరులో కథ ఎట్లా ఉంటుంది అనేది. సో రాత్రి అందరం బయలుదేరిపోతున్నాం. అర్ధరాత్రి దెయ్యాలు దింగే టైం ఎంత అయిందంటే 12:30 అయింది. ఇప్పటికిప్పుడు బయలుదేరాలనిపించింది. సో రేపు సండే నైట్ ఫుల్ ఫన్నే. మరి ఇదిగో ఎవడో వెళ్తున్నాను తెలుసా? ఇగో సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. సో అట్లా బయలుదేరిపోయి బయ్యని వెళ్ళిపోతాం. అట్లా పొట్టు గుద్దే చచ్చిపోవడం. సరే మరి తన లగేజ్ అంతా పెట్టేసేసి చలో. మామూలుగా కాదు, లగేజ్ మొత్తం భారీగా ప్యాక్ చేసాను. 1 వీక్. నువ్వేంటి బ్రో అట్టికే ఫ్యాంటసీ ఏంటి బ్రో నీకు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో మొత్తం లగేజ్ గట్టిగా అట్లా పెట్టేసాం. సో చలో బెంగళూరు. ఇక కార్ తీసేసి తొక్కితే బెంగళూరు తేలాలి. ఇక మన డ్రైవరు నాకు ఈ మీద అయితే అస్సలు నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు. ఈ అట్కేలు తినుకుంటా ఏంది ఎటు దొక్కుతాడో ఏమో అని డౌట్ అది. సో మనకి ఇప్పుడు ఫ్రెండ్ సీట్ ఇచ్చారనమాట. ఏ నువ్వు బైక్ తెస్తున్నావేంటి? అలా బైక్ తీయకూడదు, బైక్ అక్కడ పెట్టేయాలి. ఆడు చూడు మా దాంట్లో ఇటు పెద్ద తిండిగాడు మ్యాగీ పట్టుకొని తిరిగేస్తున్నాడు. తింటే తరిగిపోద్దులే. దారిలో మొత్తం తినేస్తాడు. ఇక ఈడేమో మా దాంట్లో తాగుపోతుందవా బీర్లు పట్టేసుకున్నాడు. అది అట్లా ఉంటుంది అనమాట. పోయాం హైదరాబాద్ నుండి బెంగళూరుకి. సో టైం 1:11 అయింది. సో నైట్ రెడీగా ఇక అయ్యా అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాటర్ ఏంటంటే కార్లో కూడా వాటర్ బాటిల్ బదులు బీర్ బాటిల్ పెట్టుకున్నాం. బీర్లు ఏర్లే పారుతాయి. అండ్ డ్రైవ్ చేసే అతనికి తాగే అలవాటు లేదు, అస్సలు లేదు. కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు. ప్రశాంతంగా తాగేస్తాం, ఎక్కువైతే పడుకుంటూ పోతాం అంతే. అరే ఎందుకు లవ్ సాంగ్స్ అన్ని? నీకు లవర్ ఉందా? నీకు లవర్ ఉందా? నీకు లవర్ ఉందా? మరి ఎందుకురా నీకు? ఎవరు అది? బ్రో సాంగ్స్ మంచి లవ్ సాంగ్స్ పెట్టి బ్రో బీపీ వచ్చేది నాకు. మన జీవితంలో ఎట్లా ఉండాలంటే లవర్ లేనప్పుడు లవ్ సాంగ్స్ కూడా ఉండదు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నిజం చెప్పానా లేదా? అది బ్రో నువ్వు స్పీడ్గా వెళ్తున్నావు కదా, నాకు బ్రేకప్ అయిపోయిందని బాధ. బ్రో వాళ్ళ అమ్మాయిని చూడకూడదు బ్రో, తప్పు. ఇట్లా ఉండాలి. అది ఇక వెళ్ళినట్టే. ఇంకా నాకు డౌటేనండి, ఇంకెళ్ళాం. దారిలో ఏదో యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతాం అంతే. భయ్యా హ్యాండిల్ పట్టుకో భయ్యా, నువ్వు భయ్యా హ్యాండిల్ పట్టు, స్టీరింగ్ పట్టుగా. భయంకరంగా తోలుతున్నాడు. బట్టలు పెట్టలే రెట్లేస్తున్నాయి. ఇలా బెంగళూరు వెళ్తూ అమ్మాయితో వెళ్తే బాగుంటది. కానీ దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక్కడికి కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎందుకంటే దేవుడు మా జీవితంలో రాసి పెట్టలేదు అనమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఏం చేస్తాం, సింగిల్స్ ఎంతకాలం అట్లా బతికేస్తున్నాం సింగిల్ గా. సో ఇంకా అలా కొంచెం ఆగితే ఓఆర్ఆర్ ఎక్కేస్తాం. ఓఆర్ఆర్ ఎక్కగానే పొట్టు కొడతామే కారు. ఇప్పటికి ఈ లోకల్లోనే వీళ్ళు 100 వెళ్తున్నారు. ఇంకా ఓఆర్ఆర్ ఎక్కితే 140 150 వెళ్తారు. ఊర్లో కేసులన్నీ వీళ్ళ మీద పడిపోతాయి. హ్యాపీ. మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా.
అదృష్టం ఏంటంటే ఈ మనిషి తప్ప మిగతా అందరం తాగేసి ఉన్నాం. పొట్టు కొడతారు పక్కన పడేసి దొరికితే. ఇక్కడ చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికేశారు. ఇక్కడ ఒక అమ్మాయి దొరికేసింది. యా హాయ్ బాయ్స్, గుడ్ మార్నింగ్. టైం 8:37 అయింది. రాత్రి అంతా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ బీర్ తాగేసి బార్లో పడుకుని పోయాను. ఒక్కరోజు మందు తాగకపోతే చచ్చిపోతావా? అవును, చచ్చిపోతాను. ఇగో ఆడు ఇంకా లేగలేదు. పొట్టు తాగేసి రాత్రి అంతా కోమ అయిపోయాడు. ఇంకా బెంగళూరుకి ఎంత దూరం ఉంది? 128 కిలోమీటర్స్ ఉంది ఇంకా బెంగళూరుకి. భయ్యా డ్రైవింగ్కి వడ్లు పెట్టలేరు, ఎట్లా వేస్తున్నాయి ఇక్కడ. అమ్మ మెంటల్ థింకింగ్ నాకు. అందుకే సీట్ బెల్ట్ అసలు నేను నార్మల్గా వేసుకోను, కానీ ఇప్పుడు వాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది. పొట్టు ఆకలి అవుతుంది. బ్రష్ కూడా చేయలేదు. బ్రష్తో సంబంధం లేదు, వాళ్ళకి తినేద్దాం. కావాలంటే తినేసిన తర్వాత రూమ్కి వెళ్ళేసి బ్రష్ చేసుకుంటా. నువ్వేం చేస్తున్నావురా? ఏదో చేసావురా ఇప్పుడు నువ్వు? ఏంటిది? ఏంద్రా ఎత్తుక్కుంటున్నావు ఏదో కింద పడిపోయినట్టు. ఆంటీ టిఫిన్ ఉందా? మరి ఇంకెందుకు హోటల్ని పెట్టుకున్నారు? కదా అక్కడ దొరుకుద్దా? థ్యాంక్స్ అన్న. అక్కడ ఉన్నట్టుంది. అదిగో చంద్ర అంట. ఏం పర్లేదు బ్రో, వాటికి అడ్జస్ట్ అయిపోవాలి. ఇది బీహార్ అన్న, బెంగళూరు. అమ్మ బ్రో, అది అన్ని కార్లు ఆగినాయి బ్రో, మందో కారు దాబ్ బ్రో. చూడండి ఫ్రెండ్స్, అది చిన్న హోటల్ అనేసి ఆపేసి ఇక ఇందాకంటే వచ్చిన ప్రతి హోటల్ చిన్న హోటల్ అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. బాబాయ్కి ప్లే గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అక్కడ. బాబాయ్ ప్లే గ్రౌండ్ చూపించేద్దాను. బాబాయ్ ఒకసారి హాయ్ చెప్పేది బాబాయ్. అది ఇప్పుడే దిగాం. అట్లాగా టిఫిన్ చేద్దాకి ఇలా లోపలికి వెళ్ళిపోదాం. చంద్ర హోటల్ అంట, మామూలుగా ఉంటుంది మరి. తినేవాడు కూడా అని చెప్పడం. సో ఏంటి మరి మూమెంట్? టిఫిన్ మంచిగా ఉన్నట్టుంది, చాలా మంది తింటున్నారు. సో అట్లా ఇదేంటి మిరగాయ బజ్జీ టిఫిన్ ఎక్కడ? మిర్చి బజ్జీ టిఫిన్ ఏంటి బ్రో? మైండ్ తగ్గిందంటే సాయంత్రం పూటలు తింటారు. అది ఆర్డర్ ఇచ్చారా? అంత చేయొద్దు, అతి చేయొద్దు. రాత్రి నుండి తాగుడు తప్ప తిండి లేదనమాట. నిన్న మధ్యాహ్నం తిన్నాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నైట్ 1:30కి బయలుదేరాం అక్కడ నుండి. ఇప్పుడు టైం 9 అయింది. ఫుడ్ లేదు, బ్రష్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ థింగ్, ఎవడు బ్రష్ చేయలేదు, తింపారు తింటున్నాం. ఇప్పుడు ఎవరికైనా మౌత్ ఫేస్ పెట్టేది ఉందా? యాక్చువల్లీ టిఫిన్ వచ్చిందనమాట. ఇడ్లీ అంటే రాడ్లాగా ఉన్నాయి, పెద్ద విషయమే. ఇక చేసేదేం లేదు. ఆ చట్నీ ఇటు పడేయండి అయ్యా. చట్నీ అదేంటి అట్లా ఉంది? సాంబారా? ఏ బ్రో అలా వేయకూడదు బ్రో, అక్కడ పక్కన ఉంపే. యాక్చువల్లీ సాంబార్తో టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చట్నీలు అనమాట. ఫ్రెండ్స్ అస్సలు బాగాలేదు, చాలా వరస్ట్గా ఉంది. సో దోశ ఆపేసాయి. మిరగాయ బజ్జీలు ఏమొద్దు, బాగాలేదు. ఇడ్లీ లైట్ తీసుకో. అలా బాగాలేదు బ్రో, సీరియస్గానే బాగాలేదు. అంటే మనం ముందు జాగ్రత్త అనమాట. పాపం తినొద్దని చెప్తున్నా సేఫ్టీకి. ఇంత టిఫిన్ చేశాక చిన్నగా ఒక ఛాయ్ తాగేసి ఒక సిగరెట్ వేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ బేసిక్గా నేను అడ్వాన్స్ స్మోక్ చేస్తాను అనమాట, కానీ ఈ దరిదాపుల్లో అడ్వాన్స్ ఎక్కడ దొరకట్లేదు. అందుకే రాత్రి నేను భారీగా ప్లాన్ చేసుకున్నాను. నాకు ఇక్కడ దొరకమని డౌట్ వేసే బ్యాగ్లో ఒక బాక్స్ సేఫ్టీగా పెట్టేసుకున్నా. బ్రో ఒకసారి ఓపెన్ చేయి. సో మొత్తం టిఫిన్ చేశాక 425 రూపీస్ బిల్ అయింది. భయ్య బిల్ పే చేస్తున్నాడు. బిల్ పే చేయగానే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయాలా, మళ్ళీ బెంగళూరు స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? టైం 9:20 అయింది. ఇంకా ఇక్కడ నుండి 100 కిలోమీటర్స్ కదా. 100 కిలోమీటర్స్ అంటే మోస్ట్లీ 1.5 hours 2 hours పట్టింది, ఎందుకంటే బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. భయ్య మళ్ళీ మొదలు పెట్టాడు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఆగదు ఉద్యమం, పొట్టు కడతానే అంటాడు. బెంగళూరులో చిక్స్ బాగానే ఉన్నారు బ్రో. అది సో ఇట్లా ఇగో ఇలా 2 హెల్మెట్స్ చూసారు అందరూ. అలా హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు, 2 హెల్మెట్స్. ఒక 1 వీక్ ఉంటాయి ఈ బెంగళూరులో.
నేను చేసే అరాచకాలన్నీ పెడతా, ఏం చిల్లర్ కాదురా మీరు. చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. చలో ఇక రూమ్కి వచ్చేసాం అనమాట. ఇక ఇట్లా ఉంటుంది పరిస్థితి, మొత్తం బ్యాగ్లు ఎక్కడికక్కడ పడేసి ఇక ఎవరి కాళ్ళు అలా పడిపోయారు అనమాట. ఓపిక అయిపోయింది మొత్తం అందరికీ. చలో మరి ఇంకా అట్లా ఫ్రెష్ అయిపోయి చిన్న స్లీప్ వేసేసి సాయంత్రం మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్. వీడియో చూస్తావు కదా, లైక్ కొట్టి షేర్ చేసి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి.